వెల్కమ్ టు అరవింద కథలు. ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికే రాజవ్వడంతో రోజురోజుకి దానికి గర్వం పెరిగిపోయింది. దానికన్నా గొప్పవాళ్ళు, బలవంతులు, తెలివిగల వాళ్ళు లేరని దాని భావన. ఒకరోజు సింహం కడుపు నిండా తిని ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడే పక్కనే ఉన్న కన్నంలో నుంచి చిట్టెలుక అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. అలా తిరుగుతూ సింహం కాళ్ళకి వచ్చి తగులుతుంది. వెంటనే సింహానికి మెలకువ వచ్చి చిట్టెలుకను తన పంజాతో గట్టిగా పట్టుకుంటుంది. చిట్టెలుక ఊపిరాడక గడగడ వణికిపోతూ, మృగరాజా, నా ప్రాణాలను విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు నేను సహాయం చేస్తాను. నీవు నాకు సహాయం చేస్తావా? నా కోలుకోరంతా లేవు. ఈ అడవికే రాజుని నేనెక్కడా? పిసరంత ప్రాణం గల నువ్వెక్కడా? అలాంటి నీవు నీ ప్రాణాలకు బదులుగా నాకు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం అని నవ్వింది. అప్పుడు చిట్టెలుక నా ప్రాణాలను విడిచిపెట్టు అని దీనంగా మరోసారి వేడుకుంది. అప్పుడు సింహం సరేలే పో అని చిట్టెలుకను ప్రాణాలతో విడిచిపెట్టింది. బ్రతుకు జీవుడా అని చిట్టెలుక పరిగెత్తి పారిపోయింది. ప్రతిరోజు సింహం వేటాడి జంతువులను తిని రాజులాగా దర్జాగా ఉండేది. రోజురోజుకి సింహం గర్వం పెరిగిపోయింది. తనకు మించినవారు ఆ అడవిలో ఎవ్వరూ లేరని విర్రవీగిపోయేది. దానికి కనిపించిన ప్రతి జంతువుని అవమానించేది. కొన్నాళ్ల తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఆ వల తాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోన్లో పెడతాడో లేక దాని ప్రాణమే తీస్తాడోనని సింహానికి భయం మొదలైంది. ఎంత గింజుకున్నా ఆ సింహం వలను విడిపించుకోలేకపోయింది. అప్పుడు అక్కడ్నుండి వెళ్తున్న ఎలుక సింహాన్ని చూసి ఏం జరిగిందో కనుక్కుంది. సింహం గర్వంతో చిట్టెలుకను సహాయం కోరడానికి సంకోచించింది. కాని చిట్టెలుక మంచి మనసుతో సింహం పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేయాలని అనుకుంటుంది. వలతాళ్లను తన వాడిదంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది. చిట్టెలుకకి ఇంత బలం ఉందా అనుకుంది. వెంటనే ఆ వల నుండి బయటికి వచ్చి సంతోషపడింది. కాని సింహానికి చిట్టెలుకను అభినందించడానికి గర్వం అడ్డుపడింది. ఒకనాడు చిట్టెలుకని సింహం కాలుగోటితో సమానం అన్నందుకు సిగ్గుపడింది. మొత్తానికి సింహం తన తప్పు తెలుసుకుని చిట్టెలుకను క్షమించమని కోరి వారు స్నేహాన్ని కొనసాగించారు. అందుకే ఎంత చిన్నవారైనా, మనకంటే స్థాయిలో చిన్నగా ఉన్నా మనం వారిని కించపరచకూడదు. ఎవరిలో ఉండే సత్తా అదే సమయానికి బయటపడుతుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.